ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా అభియోగాలున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అడ్డుగోలుగా అక్రమ తవ్వకాలు జరిపింది అన్న ఆరోపణలపై అప్పటి రోసయ్య సర్కార్ ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తే జీవో జారీ చేసింది. కాగా ఓఎంసీపై 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. దాదాపు 884 కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ ఓఎంసీపై ఆ ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 సాక్షులను విచారించిన సీబీఐ 3400 డాక్యుమెంట్లతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు వెలువరించనుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరల్లో 2009లో సీబీఐ ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేపట్టింది. వైఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్నది అభియోగం. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసులో అభియోగాలున్నాయి.